తెలంగాణ రాష్ట్రం చాలా గర్వంగా తల ఎత్తుకొని సినారే మా బిడ్డ అని చెప్పుకున్నటువంటి మహనీయుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, చాలా అరుదైనటువంటి పర్సనాలిటీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పరమపదించిన సందర్భంలో నా యొక్క బాధను దుఃఖాన్ని తెలియజేస్తూ 85వ సంవత్సరంలో వారు పరమపదించారు. వారు పరమపదించినటువంటి దుఃఖం ఉన్నప్పటికీ గ్రేట్ పర్సనాలిటీ, హీ లివ్డ్ హిజ్ లైఫ్. చాలా గొప్ప కీర్తి శిఖరాలను అధిరోహించినటువంటి విశిష్టమైనటువంటి సాహితీవేత్త. కవులు, రచయితలు చాలామంది ఉంటారు, కానీ సినారే సభ అంటే, సినారే మాట అంటే ఒక గ్లామర్. కవులకు గ్లామర్ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారే. ఉపన్యాసం వినాలని ఉత్సాహంతో వందలాదిగా ఆయన గ్లామర్తో, ఆయన ఆకర్షణతో తరలి వచ్చి సభలలో పాల్గొనేవాళ్ళు. తెలుగునాట మొత్తం, ఆయన పుట్టింది తెలంగాణ గడ్డ అయినప్పటికీ మొత్తం తెలుగు ప్రజలు చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి పర్సనాలిటీ. ఆదిప్రాసలకు, అంత్యప్రాసలకు అద్భుతమైన నడక. ఆ విషయంలో సినారేకు వారే సాటి, వారికి ఎవరు పోటీ కూడా లేరు. అంత గొప్ప పర్సనాలిటీ. వారి ఆత్మకు భగవంతుడు పూర్ణ శాంతి చేకూర్చాలని నిండు మనసుతో నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు ఈ దుఃఖాన్ని తట్టుకునేటటువంటి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు వారికి కలిగించాలని కూడా కోరుకుంటూ వారికి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. నారాయణ రెడ్డి గారు ఇంత గొప్ప తెలంగాణ సాహితీ మకుటంలో కలికితురాయి. వారిని ఎంత కీర్తించుకున్నా, ఎంత పొగుడుకున్నా, ఎంత స్మరించుకున్నా తక్కువే. సాహిత్య రంగానికి వారు అందించినటువంటి విశేష సేవలు చాలా చాలా ఉన్నాయి. నాకు ఉదయాన్నే చాలామంది మిత్రులు ఫోన్ చేశారు. ఈ మధ్యన నేను వరంగల్ వెళ్ళినప్పుడు సినారే రాసినటువంటి మందార మకరందాల పుస్తకంలోని పద్యాలు బమ్మెరపోతున్న సమాధి వద్ద కోడ్ చేయడం జరిగింది. అది సినారే గారు విన్నరని చెప్పి నాకు ఇప్పుడే కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. ఆ రకంగా నాలాంటి అభిమానులు కోటాను కోట్లుగా కలిగి ఉన్న వ్యక్తి సినారే గారు. చాలామంది సూచించారు వారి అంత్యక్రియలలో పాల్గొనడానికి ఆసక్తి గల వాళ్ళు తెలంగాణ నలుమూలలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా ఒక 100 బస్సులైనా సరే ఏర్పాటు చేసి పాల్గొనదలుచుకున్న వాళ్ళందరూ కూడా అన్ని కేంద్రాలలో బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ దయచేసి రావచ్చు. వారిని మరలి తిరిగి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు కూడా చేర్చడం జరుగుతుంది. ఒకటి. రెండవది, సినారే గారి స్మారక భవనం నిర్మాణానికి నగరం నడిబొడ్డున చక్కటి అప్రాప్రియేట్ స్థలం కేటాయించి, ప్రభుత్వమే నిధులు కేటాయించి సినారే గారి స్మారక మ్యూజియంతో పాటు ఒక సాహితీ సమాలోచనలు జరుపుకున్నటువంటి చక్కటి సమావేశ మందిరాన్ని కూడా వారి పేరిట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ప్రముఖ సంస్థకు, యూనివర్సిటీయా లేకపోతే ఇంకోట సాహితీవేత్తలు నిర్ణయిస్తారు. వారు కోరిన ప్రకారం తెలంగాణలో ఒక ప్రముఖ సంస్థకు సినారే గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టుగా వారి పేరును కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ట్యాంక్ బండ్తో పాటు కరీంనగర్ పట్టణంలోనూ వారు ఆ జిల్లాకు, పూర్వ కరీంనగర్ జిల్లాకు చెందినవారు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ, ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా కేంద్రం అయింది కాబట్టి, అదేవిధంగా వారి స్వగ్రామం హనుమాజ్పేటలో కూడా ప్రభుత్వ పరంగానే వారి కాంస్య విగ్రహాలు కూడా